హలో, హాయ్, వెల్కమ్ టు అన్సియా కిచెన్. నేనైతే ఈరోజు మంచి రెసిపీతో మేము ముంగట్టుకు వస్తున్నాను. ఏంటి అంటే గోధుమ పిండితో కేకు, గోధుమ పిండి చాక్లెట్ కేకు ఎలా చేస్తామో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలండి. ఇది 1 టీ స్పూన్ చాక్లెట్ పొడి, కోకో పౌడర్, 1 కప్పు గోధుమ పిండి, ఒక చిన్న కప్పు గోధుమ పిండిలో సగం చక్కెర పౌడర్, 1/2 కప్పు ఆయిల్. నేనైతే ఏం ఆయిల్ వేసుకుంటున్నా అంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నా. దీని బదులు మీరు బటర్ కూడా వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇది వెనిలా ఎసెన్స్, కొద్దిగా బేకింగ్ పౌడర్, కొంచెం 1 pinch సాల్ట్, 1 ఈనో పౌడర్, కాల్చినన్ని పాలు, కలుపుకునేటప్పుడు పాలు వేసుకుంటా. మళ్ళా ఇంకొకటి ఏంటంటే నేనైతే ఓవెన్లో పెట్టుకుంటున్నాను. ఓవెన్ లేని వాళ్ళు మందపాటి గిన్నె తీసుకొని గిన్నెల ఉప్పు వేసి, ఉప్పు మీద ఈ గిన్నెల బ్యాటర్ పోసి పెట్టేస్తే ఒక 20 నిమిషాల నుంచి తీసి ఇట్లా ఒక చాకుతో కుచ్చి చూస్తే అంటుకోకుంటుంటేనేమో తీసేయాలి, అంటుకుంటే మళ్ళీ కొద్దిసేపు పెట్టవచ్చు. అట్లా దీనికి ఆయిల్ రుద్దుకొని నేను గోధుమ పిండితోని డస్ట్ చేసుకున్నాను. ఇది ఇక్కడ పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో కలుపుకుందాం. జల్లించుకున్నా, ఎందుకంటే జల్లించుకుంటే మంచిగా ఈజీగా కలుస్తుంది, అందుకని. దీంతో పాటు చక్కెర కూడా వేసేస్తున్నా. అన్నీ డ్రైవి వేసుకుంటున్నాను. చక్కెర, బేకింగ్ పౌడర్, సాల్ట్ 1 pinch, తర్వాత గోధుమ పిండి కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి లాస్ట్లో ఆయిల్ వేస్తాను. ఇంకా లాస్ట్లో వెనిగర్ 1 చుక్క, 2 చుక్కలు దానికి తగ్గట్లు. ఇది దీని సైజ్ చూసుకొని 2-3 చుక్కలు వేసుకోవాలి. 2 చుక్కలు అయితే సరిపోతుంది నాకు. ఇప్పుడు గోధుమ పిండి డ్రై వేసేసినాను. ఇలా బ్యాటర్ కలుపుకోవాలి. చక్కెర, గోధుమ పిండి, కోకో పౌడర్ వేసేసిన. ఉంటే మీ దగ్గర ఒక కాఫీ పౌడర్ 1 ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు. ఇది కలిపేసుకున్నాను. ఇట్లా కలర్ చేంజ్ అయింది చూడండి, డ్రై వేసి కలుపుకున్నా. తర్వాత పాలు పోస్తూ కలుపుదాం. ఇది లేకపోతే ఒక నూడిల్స్ తింటాం కదా, దాంతో కలిపితే కూడా మంచిగా కలుస్తుంది. ఎక్కువసేపు కలపాలి, దీంతోనైతే ఈజీగా కలిపేయచ్చు. ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకుందాం. పాలతో కలిపినాను ముందు, తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఒకేలాగా తింపాలి. ఇది ఏంటంటే ఉల్టా పల్టా తింపితే మంచిగా పొంగదు. లాస్ట్లో ఈనో పౌడర్ 1 చుక్క, 2-3 చుక్కలు ఎసెన్స్ కూడా వేసేసిన. ఎసెన్స్ ఎందుకంటే మనకు మంచి సువాసన కోసం ఎసెన్స్ వేస్తాం. గుడ్డు లేకుండా చూడండి, గుడ్డు లేకుండా కేక్ ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాను. లాస్ట్లో ఈనో వేసి వెంబడే దాంట్లో ట్రేలో వేసేసి తొందరగా పెట్టేసేయాలి. చాలాసేపు కలపొద్దు. ఈనో వేసిన తర్వాత అది పొంగటము తక్కువ అయిపోతుంది. మంచిగా పొంగాలంటే ఇది మనము వేయంగానే తొందరగా పెట్టేసుకోవాలి. 1 చుక్క పాలు వేస్తున్నా, ఎందుకంటే ఇది నీళ్ళ తడి కలిస్తే కానీ పొంగదు, అందుకని. చూడండి, ఇట్లా మంచిగా పొంగుతుంది. ఇట్లా వేసేసుకుంటామే. చూడండి, పొంగింది, మంచిగా పొంగింది. ట్రేలో వేసుకుంటున్నా నేను. వేసుకొని ఓవెన్లో పెట్టేసుకుంటున్నాను, అంతే. తొందరగా పెట్టేసుకోవాలి. ఇది ఆలస్యం అయితే మళ్ళీ పొంగటం ఆగిపోతుంది, అందుకని. చూడండి, వేసేసిన. ఒకసారి ఇట్లా పెట్టేసుకొని ఓవెన్ ఆన్ చేసిన.
ఇప్పుడు పెట్టేసుకుందాం. తొందరగా పెట్టేయాలి, ఎందుకంటే పొంగదు లేకపోతే. నేను ఒక 15 నిమిషాలు పెడతాను. One minute, 2 minutes, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు స్టార్ట్. 8 minutes పెట్టిన. 8 minutes 40 seconds. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు పొంగుతుంది మంచిగా, కేక్ అవుతుంది. అయినాక చూద్దాం ఒకసారి తీసి. ఓకే, కేక్ హాలత్ ఎలా ఉంది చూద్దాము. ఇంకా 7 minutes ఉంది, అయినా ఒకసారి తీసి చూద్దాం మనం దీని కథ. ఇంకా కొంచెం పొంగాలి. ఓకే, పొంగింది. ఏదన్నా ఒకటి ఇలా చూడండి, నేను చాకుతో పొడిచి చూస్తాను. ఇట్లా అంటుకోలేదు అంటే అయిపోయింది. అయినా సరే ఇంకా 2 సెకండ్లు పెట్టి తీద్దాం. సూపర్ కేక్ అయితే సూపర్ వచ్చింది. చాక్లెట్ కేక్ అందరు చేసుకొని తిని చూడండి. ఓవెన్లోనేమో తొందరగా అయిపోతుంది. ఓవెన్ లేని వాళ్ళు పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు, కాకపోతే టైం కొంచెం ఎక్కువ పడుతుంది, టైం తీసుకుంటుంది. అయినా పర్వాలేదు, టైం తీసుకున్నా పర్వాలేదు, చాలా బాగుంటుంది. కొంచెం మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే మీకెళ్ళి కొంచెం చక్కెర నీళ్ళు చల్లాలండి. చక్కెర నీళ్ళు చల్లితే మెత్తగా ఉంటుంది కేకు. మీకెళ్ళి ఇట్లా స్ప్రే చేస్తామన్నా, చెంచుతో ఇట్లా పోస్తామన్నా చేయాలి. ఇట్లా పోయాలి చక్కెర నీళ్ళు కలుపుకొని. నాకైతే అవసరం లేదు, చక్కెర నీళ్ళు పోస్తే ఫ్రిడ్జ్లోనే పెట్టుంచాలి. చక్కెర నీళ్ళు పోయకుంటుంటే మనం బయట పెట్టుకున్నా కొంచెం గట్టిగా అవుతుంది, కానీ పర్వాలేదు, మంచిగా ఉంటుంది, ఖరాబ్ కాకుండా ఉంటుంది. అందుకని నేను బయటనే పెట్టుకొని తింటాను, అందుకని నేను చక్కెర నీళ్ళు పోయాను. ఇప్పుడు తీసేద్దాం. తీసి మీకు చూపిస్తాను. చాలా బాగా వచ్చింది. చాలా చాలా బాగా వచ్చింది. చూడండి, నేను ఉల్టా తర్వాత చేస్తాను, మీకైతే చూపిస్తున్నాను. దీని మీద ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. చాక్లెట్ గనాష్ చేసి దీని మీద పోస్తే ఇంకా స్మూత్గా వస్తుంది. బర్త్డే కేక్ కూడా చేసుకోవచ్చు, దాని మీద పేరు రాసుకోవచ్చు, ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు. బర్త్డే కేక్ కూడా దీనికి బర్త్డే అని రాసుకోవచ్చు, మీకు ఏదైనా డెకరేషన్ చేసుకోవచ్చు. డెకరేషన్ కేకులు నేను చూపిస్తాను, మళ్ళీ ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే సింపుల్ కేక్ చేసుకున్నాను. చూడండి, స్పాంజ్గా వచ్చింది చాక్లెట్ కేక్, సూపర్. పెద్ద కట్ చేసి చూపిస్తాను. చాలా బాగా వచ్చింది కదా చాక్లెట్ కేక్. వావ్, సూపర్. అబ్బా, వావ్ అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. నోట్లో వేసుకుంటే కూడా చాలా బాగుంది. స్పాంజ్ లాగా వచ్చింది, చాలా మెత్తగా వచ్చింది. చూడండి, ఇట్లా అంటే ఎంత స్పాంజ్ లాగా వచ్చింది, చూసిండ్రా? చాలా బాగుంది కదా. నా రెసిపీ నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కేక్ చూసిన వాళ్ళు చేసి చూడండి, ట్రై చేయండి, ప్రయత్నిస్తే తప్పేం లేదు కదా. చాలా బాగుంది, నేనైతే తింటూనే ఉంటా చేసి. ఓకేనండి, తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఇంకొకటి, నా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకటి ఏంటంటే మీకు ఫాయిదా, నేను కొత్త వీడియోలు పెట్టినప్పుడు చక్కగా మీకు చేరుతుంది, నా వీడియో చక్కగా వచ్చేస్తుంది. అందుకని కొత్త వీడియోలు, డెకరేషన్ ఇంకోసారి చూపిస్తాను, ఇంకో వీడియో పెడతాను. ఇప్పుడైతే చాక్లెట్ కేక్, గోధుమ పిండి చాక్లెట్ కేక్. ఓకే, సూపర్ వచ్చింది.
ఓకేనా అండి? బాయ్ అండి, బాయ్. సబ్స్క్రైబ్, షేర్, ప్లీజ్ లైక్ పెట్టండి ఒకటి. ఓకేనా? బాయ్ అండి, బాయ్.